హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రొట్టెలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. రొట్టెలు ఎలా నేర్చుకోవడం ఏంటి, రొట్టెలు రావా అని అనుకుంటున్నారేమో. అందరికీ రొట్టెలు కొట్టడం రాదు కదా, రాకడం ఎలానో చూపిస్తాను. రొట్టెలు రాకడం ఎలానో చూపిస్తాను. గ్లాస్లో ఇలా కొన్ని తక్కువగా వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ ఇట్లా బాగా మసిలిన తర్వాత ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్కు కొంచెం నిండగా పిండి పోసి కలుపుకోవాలి. పిండి కొలతలతో పోయాలి, కొంచెం ఇట్లా నిండగా ఉండాలి పిండి. వాటర్ను ఇక్కడి వరకు తీసుకోవాలి. కొంచెం తక్కువగా వాటర్ను తీసుకొని వాటర్ మసిలిన తర్వాత పిండి పోసి ఇలా కలపాలి బాగా. కొంచెం పిండి కూల్ అయ్యే వరకు అలాగే ఉంచి పిండి చల్లగా అయ్యే వరకు మనం చపాతీ కర్రకు కవర్ని కట్టుకుందాము. ఇలా కవర్ని కట్ చేసుకొని ఇలా కవర్ను చపాతీ కర్రకు మొత్తం చుట్టేసి ఎక్కడ ఫోల్డ్ లేకుండా మంచిగా సాఫ్గా చుట్టేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ బ్యాండ్ రబ్బర్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ రబ్బర్ చేసుకుంటే కవర్ ఎక్కడ జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్న తర్వాత పిండిని చల్లగా అయిన తర్వాత పిండి ముద్దలు చేసుకున్నాము. ఇలా పిండి ముద్దను తీసుకొని మేము ఇప్పుడు నువ్వుల రొట్టెలు చేస్తున్నానండి. అలా నువ్వులు అద్దుకొని చపాతీలు రాకడం అందరికీ వస్తుంది కదా, అలా రొట్టెను కూడా రాకడం నేర్చుకుందామండి. ఇలా తొందరగా పెద్దగా అవుతుందండి రొట్టె. ఫాస్ట్గా అవుతాయి రొట్టెలన్నీ. చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. రొట్టెలు కొట్టడం రాకపోయినా కూడా రొట్టెలు ఇలా రాసుకోవచ్చండి. చపాతీలు అందరికీ రాకడం వచ్చు కదా, రొట్టె మాత్రం కొట్టడానికి రాకపోవచ్చు, కానీ ఇలా రొట్టెలు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా అయ్యిందో రొట్టె. నువ్వుల రొట్టెలు అంటే కూడా అందరికీ ఇష్టం ఉంటుంది. నువ్వుల రొట్టెలు, నువ్వుల చట్నీ, పల్లీల చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. చాలా పలుచగా ఎంత బాగా వస్తుంది చూడండి. అసలు కవర్ వేస్తున్నాం కాబట్టి అసలు ఎక్కడ అతుక్కోకుండా వస్తుంది.
పిండి కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనము, కింద మొత్తం పిండి పడిపోతుంటుంది. అసలు ఇలా చేస్తే పిండి పడిపోదండి, కింద ఎక్కువగా అవసరమే ఉండదు. ఇప్పుడు రొట్టె రెడీ అయిందండి, మనం కాల్ చేసుకుందాం రొట్టెను. టర్న్ చేసి అసలు పొడిపిండి దాని మీద లేనే లేదు, అస్సలు కొంచెం కూడా లేదండి. పెన్నం పెట్టేసుకొని పెన్నం వేడైన తర్వాత మనం రొట్టెను వేసుకుందామండి పెన్నం పైన. పెన్నం అంత పెద్దగా వచ్చిందండి రొట్టె, ఎంత బాగా పల్సగా వచ్చిందో చూడండి. కొంచెం కాలిన తర్వాత వాటర్ వేసుకొని ఇది ఫైనల్ లుక్. బ్రింజాల్, పల్లి చట్నీ, నువ్వుల రొట్టె ఈ కాంబినేషన్లో తింటే చాలా సూపర్గా ఉంటుందండి.